టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబాలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్లీజ్ మట్టి గణేష్తో పూజ చేయండి అండ్ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు అంటే వచ్చిన దగ్గర నుండి చెప్పలేదు, ఇలా ఒకసారి ప్రోగ్రాంలో చెప్పేద్దామని. థ్యాంక్ యూ, మీరు కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆడవాళ్ళం కదా, ఇలా పండుగలకు రెడీ అయ్యి పొగుడుకోవడం కామనే. సో మీతో పాటు ఈ రోజు వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చాలా బాగా రెడీ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో మనం పూజ స్టార్ట్ చేసేసుకుందాం. ప్లీజ్. సో మన ప్రియా వర్లమాని గారు మనకు తెలుసు కదా, ఉండిపోరాదే అంటే వినాయక చవితి కదా, ఈ పాట పాడితే బాగోదు, కానీ ఆవిడ పాట కాబట్టి ఈ పాట పాడకుండా ఉండలేక అలా మీకు వినిపించేశానమాట. సో స్టార్ట్ చేసేద్దాం మనం. ముందుగా గణేశుడికి బొట్టు పెట్టుకుందాం. మట్టి గణపతినే పూజించాలి అని చెప్పడమే కాదు, సెలబ్రిటీస్ ద్వారా చాలా వరకు క్యాంపెయిన్ కూడా ఇస్తున్నాము. అందులో భాగంగా మన ప్రియా గారు కూడా మట్టి గణపతిని తీసుకొచ్చి పూజిస్తున్నారు. సో హ్యాపీగా ఈరోజు పండుగని సెలబ్రేట్ చేసుకుందాం. సో పూజతో పాటు చాలా విషయాలు మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. చిన్నప్పటి నుండి వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా ఉండేవి? ఎంత స్పెషల్ మీకు? నాకు ఇది నా ఫేవరెట్ ఫెస్టివల్ అండి. అంటే ఇంత అంత కూడా కాదు, నాకు పిచ్చి అనకూడదు కానీ నా ఫేవరెట్ ఫెస్టివల్. ఇంకా చిన్నప్పుడు ఎలా ఉండే తెలుసా, వినాయక చవితి వస్తుంది, బుక్స్ పెట్టాలి, ఈ ఇయర్ ఏ బుక్ పెడితే ఆ సబ్జెక్ట్ లో మార్క్స్ వచ్చేస్తాయి అని నమ్మకం పిచ్చి. వీఆర్ అ వెరీ న్యూక్లియర్ ఫ్యామిలీ. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, ఇప్పుడైతే మా కజిన్స్ అందరు ఇక్కడ వచ్చేసారు, కానీ చిన్నప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్కి ఎలా అయిపోతుంది, జస్ట్ మనమే ఉంటాం కదా. సో ఫెస్టివల్స్కి చాలా ఎక్కువగా మేము సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. స్క్రిప్ట్స్ గురించి చెప్పేశారు చక్కగా. ఇప్పుడేంటి రెడీగా ఏముంది, ఏ సినిమా ఉంది అంటే ఏ సినిమా స్క్రిప్ట్ ఎక్కడ పెట్టబోతున్నారు? ఇప్పుడు నేను ఒక ఫిల్మ్ చేస్తాను, బ్రహ్మానందం అని. సో దాని స్క్రిప్ట్ పెడతా ఈరోజు. మూవీ హిట్ అయిపోవాలంతే. సో గణేష్ బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. బ్రహ్మానందం అంటే సో ఒక ఫన్నీ హ్యాపీ అలాంటి సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ మూవీనా? అబ్సల్యూట్లీ మొత్తం సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్, సెలబ్రేషన్ ఆఫ్ బ్రహ్మానందం గారు. చాలా ఎక్సైటెడ్ ఉన్న మూవీ కోసం, ఎందుకంటే ఫస్ట్ టైం బ్రహ్మానందం గారు, గౌతమ్ గారు ఫాదర్ సన్, గ్రాండ్ సన్, ఇంకా గ్రాండ్ ఫాదర్ లాగా ప్లే చేస్తున్నారు. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నా. వీఆర్ ఆల్సో, అంటే మేము కూడా ఎక్సైటెడ్గా ఉన్నాం మీరు ఇట్లా హింట్ ఇవ్వగానే. సో స్క్రిప్ట్ అంటే అన్ని పేజెస్ ఉంటాయా? మేమేవో జస్ట్ ఒక చిన్న బుక్ ఏదో ఉంటుంది అనుకో. కాదు, ఇవన్నీ ఇప్పుడు బై హార్ట్ చేయాల్సి ఉంటుందా? ఆబ్వియస్లీ డైలాగ్ చాయిస్ లేదు కదా. అవును. సో చిన్నప్పుడు ఇలాగే బుక్స్ అన్ని పెట్టేసి దేవుడా చిన్నప్పుడు నేను సైన్స్ బుక్స్ అన్ని, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్ని సైన్స్ బుక్స్ పెట్టేసి, నాకు సైన్స్ అంటే అస్సలు ఎక్కేది కాదు. అస్సలు ఎక్కేది కాదు. సో ఫస్ట్ సైన్స్ బుక్స్ ఉండాలి, దాని తర్వాత ఇంకేదైనా. ఓకే, మీరు కూడా ఏ సబ్జెక్ట్ రాదో బుక్స్ అన్ని పెట్టేసుకుని గణేష్ బ్లెస్సింగ్స్ మాత్రం ఖచ్చితంగా అందరికీ వస్తాయి. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నాం? సో మూవీ సక్సెస్ అవ్వాలని ముందుగానే కోరుకుంటూ స్క్రిప్ట్ పెట్టేశారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మొత్తం ఎంతమంది మీరు? మా ఇంట్లో మా నాన్నమ్మ, మా తాత, మా 5 కుక్కలు, అమ్మాయి, నాన్న, నేను, మా చెల్లి. 5 కుక్కలు చాలా ఇంపార్టెంట్. అవే చాలా హుషారుగా తిరుగుతూ. ఇప్పుడైతే తీసుకురాలేను, కానీ మా వాడికి పూజ అంటే ఫస్ట్ వచ్చేస్తాడు. మా నాయనమ్మ కూడా పూజ చేస్తున్నప్పుడు రోజు వెళ్ళి కూర్చుంటాడు నాయనమ్మతో. పూజ చేయాల్సిందే వాడు. సో యజ్ఞోపవీతం చేస్తున్నాం అంటే గణేష్కి జంజం వేస్తున్నాం అనమాట.
గణేష్ పూజ మీరే చేస్తారా చిన్నప్పటి నుండి, లేదంటే అమ్మ వాళ్ళు చేస్తుంటే మీరు కూర్చునే వాళ్ళు? కాదు, నేను ఇంకా మా చెల్లి చేసుకునే వాళ్ళం చిన్నప్పటి నుంచి. అంటే కానీ అది ఎలా ఉంటుందంటే అది రికార్డింగ్ ఉంటుంది కదా, రికార్డింగ్ లో వాళ్ళు చెప్తారు, పూజారి చెప్తారు ఎలా చేయాలో, అది ఫాలో అయిపోవడం బట్టి అంతే. ఇక్కడేనా హైదరాబాదీ ఆర్ ఎక్కడ మీరు? కాదు, ఇక్కడ నుంచే మొత్తం ప్రాపర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇక్కడే. పుట్టాను జబల్పూర్ లో. ఓకే. మా అమ్మ వాళ్ళ టౌన్, పెరిగాను ఇక్కడ. ఓకే, అమ్మమ్మ వాళ్ళు అక్కడ, అమ్మ వాళ్ళు జబల్పూర్ నుంచి, కానీ ఇప్పుడు అందరు ఇక్కడే వచ్చేసారు. ఓకే, ఇక్కడ సెటిల్ అయిపోయారు. అందరు ఇక్కడ సెటిల్ అయిపోయారు, అందుకే ఇంత చక్కగా తెలుగు మాట్లాడేస్తున్నారు. నాకు అమ్మమ్మనే స్కూల్లో 10th క్లాస్ లో నేను సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్నా. అసలు ఈ మధ్య కాలంలో సెకండ్ లాంగ్వేజ్ కాదు కదా, ఏ లాంగ్వేజ్ తెలుగు కనిపించట్లేదు. సో అమ్మమ్మ నేను ఇప్పించేది ఎగ్జామ్స్ ముందు మొత్తం అమ్మమ్మ ఫస్ట్ చదువుకొని మళ్ళీ నాకు చదివించేవారు. సరిపోయింది. అయితే ఎక్కువ మార్కులు ఆవిడకే వస్తాయేమో ఎగ్జామ్ పెడితే. పాటలు కూడా నేర్పించారా ఏదన్నా? అది అమ్మమ్మ డిపార్ట్మెంటే, అది నా డిపార్ట్మెంట్ అస్సలు కాదు. నేను ఇప్పుడు పాట పాడితే అందరు పరిగెత్తుకుంటూ చేసుకున్నాండి. గణేష్ పూజ ఎప్పుడు ఇక్కడేనా? అమ్మ వాళ్ళు అందరూ కలిసి ఇక్కడే చేసుకుంటారా, లేదంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఇలా ఉంటుంది? కాదు, అమ్మ వాళ్ళు ఇక్కడ వస్తారు. ఈ రోజు నా చిన్న బ్రదర్ రాలేకపోయాడు, కానీ అందరు కజిన్స్ కూడా ఇక్కడే కలిసి అందరు కలిసి ఇక్కడే చేసేవాళ్ళం. ఈసారి నేను అడిగా. ఎస్. ఇప్పుడు సో యాక్చువల్గా అసలు గణేష్ పూజ అంటే ఇవన్నీ కలెక్ట్ చేయడం హ్యాపీగా అనిపిస్తుంది, భలే అనిపిస్తుంది ఇవన్నీ తెచ్చుకోవడం. అవును, అంటే గణేష్ షాపింగే, డెకార్ ఇవన్నీ తేయడం, పూజ సామాగ్రిలు తేయడం, మూర్తి తేయడం, అది నా అంటే ఇల్లు కలకలలాడిపోతుంది. అవును. ప్లస్ మేం పెద్దది పెట్టాలి ఫ్రెండ్స్ అందరం ఇట్లాగా, అలా ఏదో ఒక కాంపిటీషన్ బాగుంటుంది ఇది. ఇవన్నీ పెట్టే. మీరు ఎలా జరుపుకుంటారు? సేమ్ నాకు కూడా చాలా ఇష్టం గణేష్ పూజ అంటే. ఇప్పుడు నేను ఇంట్లో ఉండట్లేదు కాబట్టి హాస్టల్లోనే సెలబ్రేషన్స్. అయ్యో హాస్టలర్. అయ్యో, నెక్స్ట్ టైం నుంచి మా ఇంటికి రండి. ష్యూర్.